వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదన్నా ఉన్నా, ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను. ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ యొక్క జనవరి నుంచి 2026 సంవత్సరం నూతన సంవత్సరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు మకరానికి, బుధుడు 17వ తారీఖు మకరానికి, శుక్రుడు కూడా 13వ తారీఖు మకరానికి, కుజుడు కూడా 16వ తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది. అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 26వ సంవత్సరం మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. దేనిలో? మకర రాశిలో. మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిథున రాశి వారికి చూద్దాం ఎట్లా ఉందో. మిథున రాశి వారికి చూస్తే చక్కగా వీరికి లగ్నంలో గురువు అనుకూలత బాగుంది. ఆయన వృత్తికి అంటే దశమానికి అధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉండడం, తృతీయంలో కేతువు ఉండడం. తృతీయ కేతువు ధనయోగాన్ని ఇస్తాడు. లగ్న గురువు దశమానికి వృత్తిలో చక్కటి వృద్ధిని, అట్లని ఇక్కడ తృతీయంలో కేతువు ధనాన్ని, ఈ విధంగా ఒక శనీశ్వరుడు కూడా చక్కగా వృత్తిలోనే ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడి ధనాన్ని ఇవ్వడం అంటే బాగా కష్టానికి తగ్గ ఫలితం అనొచ్చు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అయితే ఇబ్బంది ఎక్కడండి అంటే సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళ నలుగురు కూడా అష్టమంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ కుజుడికి కూడా అది ఉచ్చస్థానమైంది. ఇక్కడ కొంత హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు హెల్త్ విషయాల్లో కొంత, అసలుకి వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి కొంత ఈ వాతావరణానికి తగ్గట్టుగా వచ్చేటువంటి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లాంటి ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కువగా హెల్త్ పరంగా ధన ఖర్చు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత ఖర్చు కనిపిస్తుంది. ఈ జనవరి మాసంలో మిథున రాశి వారికి జాగ్రత్త తీసుకోండి. అట్లానే వ్యయానికి అధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడ అష్టమంలో ఉండడం కూడా అది కూడా అంత అనుకూలంగా లేదు. ఏదన్నా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఇట్లాంటి వాళ్ళు కొంత దీన్ని ఆపేసుకోవడం మంచిది. లగ్నాధిపతి కూడా బుధుడు అష్టమంలో ఉంటే ఇది మంచిది కాదు. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, లేదు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటున్నా, ఇట్లాంటి వారు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఈ మిథున రాశి వారికి అన్ని మాసాలు బాగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క మాసమే, ఈ జనవరి మొట్టమొదటి మాసమే కొంత ఈ నెలే కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పుకోవాలి. అయితే ఏ ఇబ్బంది ఉన్నా ఏదున్నా గురువు లగ్నంలో ఉండి మీకు బాగా అనుకూలత పెంచుతున్నాడు. ఇక్కడ గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు అని చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ రాహు కూడా నవమంలో ఉన్నాడు. అంత అనుకూలంగా లేదు. ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. చక్కగా మీరు దక్షిణామూర్తికి ఆరాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, శివాలయానికి వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే కొంత మీలో ఈ ఆధ్యాత్మికత ఇంకా పెరుగుతుంది. అది కాకుండా ప్రస్తుతం కూడా వీరికి కొంత ఆధ్యాత్మికత, కొంత భగవంతుడి మీద ఒక మంచి పాజిటివ్గా మీకు భగవంతుడు అనుగ్రహం కూడా ఇక్కడ కలుగుతుంది. భగవంతు ఆరాధన చేస్తే ఆ ఫలితం అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎలా చూసినా సరే సామాన్యంగా ఉంది.
ఈ 16వ తారీఖు తర్వాత నుంచి అంత అనుకూలత లేదు. కొంత జాగ్రత్త తీసుకోండి ఒక్క మాసం. ఈ జనవరి ఒక్క నెల కొంత జాగ్రత్త తీసుకుంటే మిథున రాశి వారికి తర్వాత నుంచి బెటర్ లైఫ్ ఉంటుందన్నమాట. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.